అరే, ఒక 10 అడుగుల స్థలం, ఒక 5 అడుగుల స్థలం, ఒక 2 అడుగుల స్థలం ఎవరో నీ సొత్తుని అలాగా వశపరుచుకుంటేనే ప్రాణం పోయేంత వరకు పోరాడుతావే. మరి నీవు ఎవరు సొత్తు? మరి దేవుని సొత్తు అన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవుని సొత్తు అన్నప్పుడు నీవెవరో నీకు తెలుస్తుందా? మనం ఎవరమో మనకు గోచరమవుతుందా? నేను ఎవరి చేతిలో ఉండాలి, ఎవరి చేతిలో ఉన్నాను, ఎవరి చేత వాడబడాలి, ఎవరి చేతిలో వాడబడుతున్నాను, ఎవరికి సంతోషాన్ని కలుగు చేయాలి, ఎవరికి సంతోషాన్ని కలుగు చేస్తున్నాను అనే ఆ విశ్లేషణ ఈ రాత్రి మీకు కలగాలండి. ఎందుకని నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఫలించవలసిన వాళ్ళు ఫలించకపోవడం ఏంటి? తనెవరో తనకు తెలియకపోతే, తనెవరో తనకు అర్థం కాకపోతే ఆ కలిగే ఆ పరిణామాలలో కలిగే ఆ నష్టం చాలా తీవ్రంగా ఉంటుందండి, చాలా తీవ్రంగా ఉంటుందండి. ప్రాణమిచ్చి తన రక్త